నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 12వ బెటాలియన్ సౌజన్యంతో జూన్ 21వ తేదీ శనివారం రోజున ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 12వ బెటాలియన్ సర్దార్ అనుజ్ రాణా మాట్లాడుతూ యోగా అనేది భారత ప్రాచీన సంపదగా పేర్కొన్నారు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు యోగా ముఖ్య భూమిక వహిస్తుందన్నారు. విద్యా వికాస్ కళాశాల నిర్వాహకులు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో మానవులు శారీరక, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న నేపథ్యంలో యోగా మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. గురుకుల పద్ధతిలో ఋషులు, మునులు ఆచరించిన యోగా విధానాలే ఈనాటి అవసరమని, ప్రతి వారు రోజు కనీసం కొంత సమయాన్ని యోగా కొరకు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ మాతృశ్రీ మ్యాట్రిక్స్ రుద్రూర్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సాయిలు, నాగేశ్వరరావు, రాజశేఖర్, బలరాం, శశేంద్రనాథ్ పాల్గొన్నారు. అందరు చేతులు రబ్ చేసుకోండి, కళ్ళ పైన పెట్టుకోండి. లాస్ట్లో 5 minutes మెడిటేషన్ చేసి అలానే మెడిటేషన్ కూర్చోండి, కళ్ళు మూసుకోండి, స్ట్రేట్ కూర్చోండి. అందరు గట్టిగా మనల్ని మనం ఛార్జింగ్ చేసుకుంటున్నాము. మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. నెగిటివ్ ఆలోచన కట్ చేసుకోవాలి. పాజిటివ్గా, నెమ్మదిగా, సరళంగా శ్వాస తీసుకుంటున్నాము. శ్వాస తెలంగాణ भारत माता की भारत माता की भारत माता की तेलंगाना बटालियन की तेलंगाना बटालियन की तेलंगाना बटालियन की भारत माता की भारत माता की भारत माता की। ఈరోజు ప్రపంచ యోగా దినం సందర్భంగా బారా తెలంగాణ నిజామాబాద్ గారి యొక్క ఆధ్వర్యంలో సుబేదార్ రాణా గారి యొక్క సారథ్యంలో 7 విద్యా సంస్థలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బోధన్, విద్యా వికాస్ జూనియర్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, ఇందూర్ హై స్కూల్, మాతృశ్రీ హై స్కూల్, మ్యాట్రిక్స్ హై స్కూల్, వన్యలో ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులు సుమారు 300 మంది విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు, క్యాడెట్స్ అందరూ కలిసి ఈరోజు యోగా డే సందర్భంగా యోగాసనాలు చేసి, అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి, అలానే కొంచెం మెడిటేషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పిల్లలందరికీ, క్యాడెట్స్ అందరికీ కూడా యోగా యొక్క ప్రాధాన్యత, అది వాళ్ళ ఆరోగ్యం, అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఫిట్నెస్. యోగా ద్వారా మనకు 3 రకాల సాధకాలు వస్తాయండి. అందులో ఒకటి ఆసనాల ద్వారా బాడీ యొక్క ఫిట్నెస్తో పాటు బాడీ యొక్క తేలికైపోతుంది బాడీకి. అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా, అల్లం విల్లం ద్వారా ఆటోమేటికల్లీ వాళ్ళకి ఆక్సిజన్ శాతం బాడీలో పెరిగిపోయి మెమరీ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది. మూడవ విషయం స్పిరిచువల్ నాలెడ్జ్, అంటే ఆధ్యాత్మిక భావన. ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్ చేస్తారో, ధ్యానం చేస్తారో, వాళ్ళకి కామ్గా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, నేర్చుకునే శక్తి పెరగటం, తద్వారా వాళ్ళ సమస్యలకు వాళ్ళ పరిష్కారం తీసుకొని ఒక సన్మార్గంలో పోవడానికి అవకాశం ఉండే విధంగా ఈరోజు విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఈ 7 స్కూల్స్ 3 విద్యార్థులతో రాణా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ మేమందరం కూడా యోగా చేస్తాం, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని తయారు చేస్తాం.
ఈ ఆరోగ్యకరమైనటువంటి యోగాని ప్రపంచానికి మొత్తానికి పరిచయం చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జై జవాన్, జై కిసాన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.